నీకు రాముడు అంటే ఎందుకంత ఇష్టం? ఎందుకంటే నా రాముడు ఏదో ఒక 100-200 కోట్లు పెట్టి తీసే సినిమాకి హీరో కాదు. ప్రజాపతి మను కొడుకైనటువంటి ఇక్ష్వాకు కులంలో పుట్టిన శ్రీరామచంద్రుడు. ఆ కులంలో ఎట్లాంటి పరాక్రములు జన్మించారో తెలుసా? ఎవరి పేరు మీద ఈ భూమండలాన్ని పృథివీ అని పిలుస్తారో అట్లాంటి మహారాజు పృథు. ఎవరి పేరు మీద సముద్రాన్ని సాగరం అని పిలుస్తారో అలాంటి మహారాజు సగర్. ఎవరి పేరు మీద మొత్తం కులం పేరే రఘుకులంలా మార్చేశారో అలాంటి మహారాజు రఘు. ఎవరైతే బ్రతికుండగానే స్వర్గానికి వెళ్ళాలి అని నిశ్చయించి ఒక స్వర్గాన్ని నిర్మించగలిగారో అలాంటి మహారాజు త్రిశంకు. ఎవరైతే అతని తపోబలంతో సాక్షాత్తు గంగమ్మ తల్లినే భూమిపై తెచ్చి తనని భగీరథిగా మార్చారో అలాంటి మహారాజు భగీరథ్. ఎవరైతే దేవాసుర సంగ్రామంలో రాక్షసుల నోటి నుంచి గెలుపుని లాగి మరీ దేవతల చేతి దగ్గరికి చేర్చారో అలాంటి చక్రవర్తి రాజా సమ్రాట్ దశరథుల పుత్రుడండి. శౌర్య శిరోమణి పరమ పరాక్రమి మర్యాద పురుషోత్తముడు నా శ్రీరాముడు.